ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఒక వాగ్దాన వచనము ద్వారా మనతో మాట్లాడాలి అని ఆశిస్తున్నారు. మరి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనస్సు పెట్టి దేవుని మాటలు విని మేలు పొందాలి అని మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని మీ వద్దకు తెచ్చుకుంటున్నాం. మరి జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. కీర్తన గ్రంథం 4వ కీర్తనలో 8వ శరణాన్ని చదువుతున్నాను. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. విన్నారు కదూ. ఈ వాగ్దాన వచనముల నుండి కొన్ని సత్యములు నేర్చుకుందాం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. ఎవరైతే హృదయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారు పండుకొని నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపోతారు. నిద్రలో కూడా ఆరోగ్యకరమైన నిద్ర ఉన్నది. ఏదో కొందరు భయముతోటి, పిచ్చి కలలతోటి, లేక అనేక సంఘటనలతోటి భయకంపితులైపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని హృదయంలో కలిగి ఉంటే నెమ్మదిగా పండుకొని నిద్రపోదాం. అది సుఖ నిద్ర, ఆరోగ్యకరమైన నిద్ర, ఏ ఆందోళన లేని నిద్ర. మరి ఇలాంటి మంచి నిద్ర నీకు కావాలని కోరుకుంటున్నావా? ఈరోజు అనేక మంది ప్రజలు అనేక ఆలోచనలతో, హృదయాలు చెడుగుతో నింపబడి నిద్ర పట్టక పిచ్చెక్కిపోతూ ఉన్నారు. మత్తు పానీయాలకు బానిసలైపోతూ ఉన్నారు. నిద్ర మాత్రలకు అలవాటు పడుతున్నారు. జీవితాలే పాడైపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుణ్ణి నీ హృదయంలో కలిగి ఉంటే, దైవ ధ్యానము నీవు కలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నెమ్మదిగా పండుకుంటావు. ఏ కలవరం ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, కలవరపడకండి, నా యందు విశ్వాసం ఉంచండి అనని దేవుడు స్వయముగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటారు మరి? ఈరోజు నీకు నెమ్మది కావాలా? దేవుని వాక్యములోనే మనకు నెమ్మది ఉన్నది. నీ ధర్మశాస్త్రము నాకెంతో నెమ్మది కలుగజేస్తూ ఉన్నది అంటాడు భక్తుడు. నిజమే, దేవుని వాక్యములో నెమ్మది ఉన్నది. అలాంటి వారు సుఖ నిద్ర పొందుతారు, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా బ్రతుకుతారు. అందుకే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న సోదరీ సోదరుడా, ఈరోజు వాక్యాన్ని నీ హృదయంలో ధ్యానించటం ఆరంభించు. నీవు నీ పడక మీదికి వెళ్ళే ముందు కొద్ది నిమిషాలు దేవునికి కృతజ్ఞతలు అర్పించి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రశాంతంగా నెమ్మదిగా నిద్రపో. అది అలవరుచుకో. ఇక లోకం ఎలా ఉన్నా నీవు నెమ్మదిగా నిద్రపోతావు. నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఏమంటాడు? నేను ఒంటరిగా ఉండినను. దేవుని వాక్యం హృదయంలో ఉంటే నీవు ఒంటరిగా లేవు. సదాకాలము దేవుడు మనతో ఉంటానంటున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రజలతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. గనుక మనము ఒంటరిగా లేము. దేవుని పిల్లలు, నీవు నిజమైన విశ్వాసివి అయితే, నిజమైన క్రైస్తవుడవైతే, దేవుని హృదయములో కలిగి ఉన్న దేవుని కుమారుడివి, కుమార్తెవైతే నీవు ఒంటరిగా లేవు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటానని చెప్పిన దేవుడు మనతోనే ఉంటాడు. మనం ఒంటరి వాళ్ళం కాము. దేవుని పిల్లలు ఒంటరి వాళ్ళు కారు. వారితో దేవుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. అందుకే నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితముగా
నివసింపజేయుదువు. ఎంత అద్భుతమైన మాట. ఆయన మనతో ఉంటాడు గనక మనం సురక్షితంగా ఉంటాం. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనము సురక్షితంగా ఉంటాము ప్రభువులో ఉంటే. ఏమంటారు మరి? ఈరోజు నువ్వు ప్రభువులో ఉన్నావా, లేక ప్రభువుకు వెలుపల ఉన్నావా? ఆలోచించు ఒకసారి. వాక్యాన్ని వింటూ ఉన్న సోదరి సోదరుల, మా కన్నీటి మనవి ఏమిటంటే, నీవు యేసు లేకుండా ఒంటరిగా ఉంటే తొంటర పనులన్నీ చేసి పాడైపోతావు. పాపపు చేతిలో చిక్కుతావు, పాపానికి బానిసవైపోతావు. అందుకే ఈరోజే ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించు. ఆయన నీతో ఉండగోరుతున్నాడు. నీకు నెమ్మది, ప్రశాంతత ఇవ్వాలి అని ఆశిస్తూ ఉన్నాడు. అందుకేగా యేసయ్య నీ కోసం ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టింది నీ కోసం. ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించి ప్రభుని హృదయంలో కలిగి ఆనందించాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.